ఆ, షేక్ బాజీ గారు మెయిన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ నోటిఫికేషన్ బాజీ గారు కూడా జాయిన్ అయ్యారు. జస్ట్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ ఓన్లీ. కోటేశ్వర గారు, సార్ మావిగానని చెప్పంగానే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈవెన్ అందరూ కూడా షాక్ తిని ఇదేమి విచిత్రం, ఇదేమి పైత్యం అని చెప్పేసి కూడా మాట్లాడిన వాళ్ళందరూ ఓ 2 రోజుల తర్వాత నుంచి మళ్ళీ సర్దుకుని దీంట్లో ఏదో మెటీరియల్ ఉందన్నట్టుగా బోధత్వం వేసి ఎదుగుతున్నారు. మరి ఎతుకుతుంటే మరి ఆల్రెడీ సిఆర్డీఓలోనే ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూతత్వం వేసి వెతకాల్సిన అవసరం ఏముంది అనేదాన్ని మరి వారు మర్చిపోయారేమో. మరి ఇది ఏమైనా కొత్తగా పెట్టారా సిఆర్డీఏది? జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగన్ననే ఒక ఎత్తుగడతో వస్తున్నారని తెలిసేమన్నా కొత్తగా సిఆర్డీఏ పరిధిని ఏమైనా పెంచారా? కాదు కదా, 2015లోనే దానికి ఒక మ్యాప్ ఇచ్చారు. ఏపీసీఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని. అమరావతి 29 జిల్లాలు కాకుండా ఈ పరిధిలోకి వచ్చే వాటన్నింటినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దానిలో ఆబ్వియస్గా విజయవాడ, గుంటూరు ఉన్నాయి. అసలు అమరావతి అనేది ఏమి లేదు, అది ఎక్కడో గ్రామం. అది దాన్ని ఇటు మొత్తానికి ఒక రీజన్కి అడాప్ట్ చేసుకున్నారు. అది విజయవాడ, గుంటూరు మధ్యలో ఉందన్న సంగతి అందరికీ తెలుసు, ఏమాత్రం ఆ రీజన్ గురించి ఐడియా ఉన్నా. మరి దాంతోపాటుగా ఈ సిఆర్డీఏలో అటు కిరణ్ గారు చెప్పినట్టు నందిగామ నుంచి అలాగే ఇటు గుడివాడ నుంచి ఇవన్నీ ఉన్నాయి. ఒక్క మచిలీపట్నమే ఒక జస్ట్ ఒక మేబీ ఒక 30 కిలోమీటర్స్ ఆర్ మేబీ ఇంకా లెస్ దాన్ దట్ 13 కిలోమీటర్స్ అక్కడ ఆ పరిధిలో లేదండి. దట్ డజంట్ ఈవెన్ మ్యాటర్, రైట్ సార్? ఆబ్వియస్గా అది కృష్ణా జిల్లాకి క్యాపిటల్గా ఉంది, అది ఆటోమేటిక్గా ఇంక్లూడ్ అవుతుంది. రెండు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ సిటీసే కదండి. మచిలీపట్నం, పామర్ మీదుగా కంకిపాడు, విజయవాడ ఇవన్నీ కలిసిపోయినాయి. చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి అంతే, ఆ పామర్ తర్వాత మచిలీపట్నంకి. ఇటు చూస్తేనేమో విజయవాడ, గుంటూరు ఆల్రెడీ కలిసిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 110 కిలోమీటర్ల కారిడార్ అని చెప్పేసి చెప్పడం ద్వారా అక్కడికి ఉన్నంత వరకు సరిపోతుందా? రహదారిని బేస్ చేసుకుంటే సరిపోతుందా? మరి అక్కడ కూడా కొంత ల్యాండ్ మరి అక్విజిషన్ జరగాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి అప్పుడు డబ్బులు పెట్టాల్సిన అవసరం రాదా సార్? ఇవన్నీ మౌలికమైన ప్రశ్నలు సార్. ఇప్పుడు మావిగన్ను లేకపోతే మరొకటి పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఏం చెప్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్పేది చెప్పుకోనివ్వండి. ఎందుకంటే వాళ్ళకి రైట్ ఉంది, చెప్పుకుంటారు. జనం ఎట్లా తీసుకుంటారు అనేటువంటిది అది వేరే అంశం. నేనేమంటున్నానంటే అయిపోయింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడుతుంది ఇవాళ, కాకపోతే రేపు పడుతుంది నోటిఫికేషన్, గెజెట్ నోటిఫికేషన్ అది వస్తుంది. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తెచ్చినటువంటి పథకం గురించి లేకపోతే ఇంకో దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా అభిప్రాయం ఏంటంటే అవసరమైతే సిఆర్డిఏ పరిధిని రాష్ట్రం మొత్తానికి విస్తరించి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం జనానికి చెప్పాలి. ఎందుకని రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత వాళ్ళదే కదా. అలా కాకుండా పోనీ సిఆర్డిఏ ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు ఉంచి, లేదా ఇతర అభివృద్ధికి సంబంధించి రోడ్డు మ్యాప్ ఏం చేస్తారు, మిగతా జిల్లాలన్నింటినీ, మిగతా ప్రాంతాలన్నింటినీ ఎట్లా అభివృద్ధి చేస్తారనేటువంటి రోడ్ మ్యాప్ చెప్పాలి. అవి చెప్పకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి పిచ్చి ప్రతిపాదనతో దాన్ని అవకాశంగా తీసుకొని దాని మీద చర్చ చేసి కాలక్షేపం చేసి కాలం గడపటం కాదు కావాల్సింది. ఇప్పుడు అయిపోయింది. అమరావతి అనేటువంటిది ఒక స్పష్టత వచ్చింది, దాన్ని అందరూ అంగీకరించారు ఎక్సెప్ట్ వైసీపీ. తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది తర్వాత సంగతి. అది ఈ లోపల గతంలో 3 రాజధానుల పేరుతోటి 3 ప్రాంతాల అభివృద్ధి పేరుతోటి కబుర్లు చెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎలాంటి రోడ్డు మ్యాప్ కానీ ఒక పథకం కానీ లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి భిన్నంగా ప్రత్యామ్నాయమైనటువంటి డెవలప్మెంట్ ప్లాను ఏం చెప్తారు మిగిలినటువంటి ప్రాంతాలకి అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి అసలైనటువంటి ఎజెండా. అది తేల్చకుండా జగన్మోహన్ రెడ్డి గారి మేడ మీదగా తుపాకీ పెట్టి కాలక్షేపం చేస్తామంటే కుదరదు, అది సమర్థనీయం కూడా కాదనేది నా అభిప్రాయం. అందుకని చెప్పమనండి, తెలుగుదేశం నాయకులు చెప్తారా, జనసేన నాయకులు చెప్తారా, బీజేపీ చెప్తుందా, కేంద్ర ప్రభుత్వం చెప్తుందా? యావత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి,
దానికి కానీ ఏంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏంటి అనేటువంటిది ముఖ్యం. అమరావతిని అప్పులతో చేస్తారా, లేకపోతే భూములు అమ్ముకొని అప్పులు తీరుస్తారా, ఎట్లా చేస్తారు ఏంటనేటువంటిది రాబోయే రోజుల్లో చూస్తాం మనం. ఎందుకంటే తెలంగాణలో స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతోటి ప్రత్యేకమైనటువంటి పథకాల కింద కాళేశ్వరం లేదా ఇట్లాంటి వాటి అన్నింటికి ఒక ఒప్పందం చేసుకొని ప్రభుత్వాలు అప్పులు తెచ్చాయి. దానిలో ఏమిటి, ఆ ప్రాజెక్టు మీద వచ్చేటువంటి రాబడితోటి అప్పులు తీరుస్తామని చెప్పారు. కానీ ఏమైంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులను చెల్లించాల్సి వస్తూ ఉంది. అందుకని అదే విధంగా అమరావతి పేరుతోటి తెచ్చినటువంటి ఖర్చుల్ని స్వయం పోషకంగా అమరావతి చెల్లించుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా అనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూడాలి. అందుకని దాంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర అభివృద్ధికి వీళ్ళ ప్లాన్ ఏమిటనేటువంటిది ఇప్పుడు అసలైనటువంటి ఎజెండా. అది చెప్పకుండా ఇతర ఎన్ని కబుర్లు చెప్పినా అమరావతిలో అన్ని నిర్మాణాలు చేస్తాం, ఇన్ని నిర్మాణాలు చేస్తాం, చేయండి, వద్దని ఎవరు అంటలేదుగా. కానీ రాష్ట్రంలో, మిగతా రాష్ట్రంలో ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న.